నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు ఆడిట్ అధికారుల ద్వారా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్పిటల్ను సీల్ చేయాలి, గుర్తించాలని సంబంధిత అధికారుల ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నది సూటిగా జిల్లా కలెక్టర్ గారిని, మీరు 2 సంవత్సరాలు అయితే ఉన్నది జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత మీరు వచ్చిన కాడి నుండి నేటి వరకు ఎన్నిటి మీద మీరు గుర్తించారు ఇక్కడ అనుమతులు లేవని, మరి ఎన్నిటి మీద చర్యలు తీసుకున్నారు మీరు ఈరోజు అనుమతులు లేవని? సుమారు 2 సంవత్సరాలు అయితే ఉన్నది. మీరు ఆడిట్ సమావేశాలు ఏర్పాటు చేయబట్టి దాదాపు సంవత్సర కాలం అయితే ఉన్నది. ఒక హాస్పిటల్ అన్న మీకు తనిఖీ చేశారా? ఒక హాస్పిటల్ కన్నా అనుమతులు లేవని గుర్తించారా? మీకు ఇచ్చిన ఫిర్యాదులపైన మీరు ఈ రోజు వరకు చర్య తీసుకున్నారా కలెక్టర్ గారని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? అసలు ఏ సందేశము జిల్లా ప్రజలకు చేరవేయాలని మీరు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. దాదాపు ఒక 4 నెలల నుండి జిల్లా హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ సెంటర్ సిగ్నల్ పాయింట్ వద్దనే కదా ఒక సురక్ష హాస్పిటల్ అనే భవనము అనుమతులు లేకుండా 3 నెలల కాడ నుంచి నడుస్తూ ఉన్నది. మరి మీకు కనిపిస్తలేదా కలెక్టర్ గారని అడుగుతా ఉన్నా. దానికి ఫైర్ ఎగ్జిట్ లేదు, ఎమర్జెన్సీ లేదు, మన పార్కింగ్ కూడా లేదు. మరి ఏమున్నాయని హాస్పిటల్ 3 నెలల కాంచి నడుస్తూ ఉన్నది. మీరు ఇటువంటి సమావేశాలు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. మీకు ఈ సమావేశాలలో మీకు మన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం కదా, మరి చర్యలేవి రిప్రజెంటేషన్ మీద? అసలు గ్రీవెన్స్ అనేది ఉన్నదా? గ్రీవెన్స్ మీద చర్యలు ఉన్నాయా జిల్లాలో? గ్రీవెన్స్లో ఫిర్యాదులు ఏమని చెప్తా ఉన్నారు. ఫిర్యాదులు ఇస్తే ఫిర్యాదులు కట్టలుగా మారుతూ ఉన్నాయి తప్పితే చర్యలు కూడా శూన్యం. మరి ఏమైతా ఉన్నది జిల్లాలో కలెక్టర్ గారు? అసలు ఎందుకు ఈ ఆడిట్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఏం సందేశం జిల్లా ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు మీరు అని అడుగుతా ఉన్నా. ఒకవేళ కలెక్టర్ గారు మీకు నిబద్ధత ఉంటే, మీరు జిల్లా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం సంకల్పం మీలో ఉంటే, మీకు గత వారంలో ఇచ్చిన గ్రీవెన్స్ ఫిర్యాదులపై మీరు చర్యలు తీసుకోండి. ఈ అనుమతులు లేని హాస్పిటల్ సీజ్ చేయండి. మీ డిఎంహెచ్ఓ ఉన్నాడు, డిఎంహెచ్ఓ ఇప్పటివరకు ఎన్నిటి మీద తనిఖీ చేసిండు, ఎన్నిటి మీద చర్యలు తీసుకున్నాడు, ఎన్నిటి మీద ఫైల్ వేసిండు, ఎన్ని సీల్ చేసిండు, ఇప్పటివరకు ఏం చేసిండు డిఎంహెచ్ఓ గారు? మేము స్వయంగా దాదాపు డిఎంహెచ్ఓ గారికి 10 సార్లు ఫిర్యాదులు పంపితే నేటి వరకు చర్యలు. మరి ఏమైనా ప్రాణాపాయం జరిగితే మీరు బాధ్యత వహిస్తారా కలెక్టర్ గారు? ఇంతమందిని వేసుకుని సమావేశం చేస్తూ ఉన్నారు. ఇన్ని రంగాల అధికారులను పెట్టుకుని కూర్చోబెట్టుకుని సమావేశాన్ని ఏర్పాటు చేసేది. మరి ఇప్పటి వరకు మీ దృష్టిలో లేదా ఈ హాస్పిటల్ అనుమతులు లేవని? మీకు కావాల్సుకుని ఉద్దేశపూర్వకంగా మభ్యపెట్టే రకంగా ఈరోజు ప్రజలను ఒక భయభ్రాంతిలో గురి చేసే విధంగా ఇవి ఉన్నాయి మీ ఆడిట్ సమావేశాలు కానీ సంబంధిత అధికారుల ద్వారా. అసలు ఏ ఒక్కదాని మీద చర్యలు ఉన్నాయా కలెక్టర్ గారు? ఈరోజు మీరు వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉన్నది. గత కలెక్టర్ గారిని చూసుకుందాం. భవేష్ మిశ్రా గారు జిల్లా కలెక్టర్లో ఉన్నప్పుడు చెమటలు పట్టించిండు అధికారులకు, నీళ్లు మింగించిండు ఒక్కొక్క అధికారిని. మరి మీరు వచ్చినాక లోపం మీలో ఉన్నదా లేకపోతే చైర్లో ఉన్నదా? అసలు దేంట్లో ఉన్నది లోపం అని అడుగుతా ఉన్నా. కాబట్టి కలెక్టర్ గారు, నేను ఈ ద్వారా మీకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మీరు విద్యా వైద్యం పట్ల ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకండి. అసలు మీరు మీ మాట ఒక్క అధికారి కూడా పట్టించుకుంటలేడు. మీరు చేసే ఆదేశాలు, మీరు నిన్న చేసిన ఆడిట్ సమావేశ ఆదేశాలు మీ ఛాంబర్ కూడా దాటలే. నిన్నటి వరకు నేను చూపిస్తా మీ ఒకవేళ మీరు నాకు సమయం ఇస్తే నేను జిల్లా హెడ్ క్వార్టర్లో చూపిస్తా. దాదాపు ఒక 10 హాస్పిటళ్లను అనుమతులు లేకుండా, అనుమతులు ఉల్లంఘించి నడుస్తున్న హాస్పిటల్లను చూపిస్తా. మీరు చర్యలకు సిద్ధమా లేకపోతే పేపర్ల ప్రకటనలకే సిద్ధమా? మీరు ఏదో ఒకటి తేల్చుకోవాలి కలెక్టర్ గారు. మీరు మా మీద ఎటువంటిదైనా, ఒకవేళ మేము ఈరోజు మీకు ఫిర్యాదులు ఇస్తే వ్యవస్థల శత్రువులం అవుతున్నాం. కేవలం మీరు పట్టించుకోకపోవడం వల్ల మీరు సమగ్రంగా మీ అధికార యంత్రాంగం సరైన పద్ధతిలో అనుమతులు లేని వాటి మీద చర్యలు తీసుకుంటే మాలాంటి వాళ్ళు అవసరమే లేదు. మీరు తీసుకోకపోగా మీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల మేము వ్యవస్థకు శత్రువులం అవుతున్నాం. కేవలం మీ వల్ల వ్యవస్థకు శత్రువులం అవుతున్నాం కలెక్టర్ గారు. మీరు మీ అధికార యంత్రాంగం వల్ల శత్రువులం అవుతున్నాం మేము. కాబట్టి ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అలాగే డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. మీరు చేయాలనే చిత్తశుద్ధి మీకు ఉంటే తక్షణమే మీకు అంబేద్కర్ సెంటర్లో అనుమతులు లేని హాస్పిటల్, సీజ్ అయిపోయిన హాస్పిటల్, గౌరవ న్యాయస్థానం సీజ్ చేసిన హాస్పిటల్ నేను మీకు ముందర పెడతా. మీకు అనుమతులు ఒకవేళ దానికి అనుమతులు ఇచ్చినట్టు ఇవ్వండి, లేకపోతే తీసేయండి. ఉన్న హాస్పిటల్ అన్ని నిబంధనలకు ఉల్లంఘించే నడుస్తున్నాయి. కాబట్టి మీరు కనుక తలుచుకుంటే, మీరు ఒకవేళ సమయం ఇస్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ అనుమతులు లేని హాస్పిటల్ పైన మీరు చర్యలు తీసుకునే చిత్తశుద్ధి మీలో ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా.